సో రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఆ గ్రామంలో మనం లబ్ధిదారులను గుర్తించే క్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు పని చేశారా లేదా, ఉపాధి హామీలో పని చేయించారా లేదా, ఎన్ని రోజులు చేయించారా అనేది ఫీల్డ్ అసిస్టెంట్ చూస్తారు. రెండోది రెవెన్యూ స్టాఫ్ ఏం చూస్తారంటే వాళ్ళకి భూమి ఉన్నది లేని రెవెన్యూ వాళ్ళు ధృవీకరిస్తారు. ఇద్దరు ధృవీకరించిన తర్వాత వాళ్ళకి లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ లబ్ధిదారుల జాబితా తయారు చేస్తారు. ఈ లబ్ధిదారుల జాబితా ఎప్పుడు తయారవుతుందంటే ఈ మండలంలో 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇది ఫీల్డ్ సర్వే అంటారు. ఫీల్డ్ అంటే గ్రామాల్లో డోర్ టు డోర్ విజిట్ చేసి నిజంగా అతనికి భూమి ఉందా లేదా, అతను 20 రోజులు చేశారా లేదా అనేది ఆర్ఏ కావచ్చు, డిటి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ తరఫున అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తారు, అతనికి 20 రోజులు చేసిందా లేదా, ఆ కుటుంబం అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి చేసి ఉండొచ్చు, నలుగురు చేసి ఉండొచ్చు, 20 రోజులకు పైబడి నుంచి 100 రోజుల దాకా చేసి ఉండొచ్చు. ఆ కుటుంబము భూమి లేదు, ఉపాధి హామీలో 20 రోజులకు మించి చేసి ఉన్నారు కాబట్టి ఇతనికి ఇవ్వాలి. ఇంకా సపోజ్ కొంతమందికి భూమి రిజిస్ట్రేషన్ అయి ఉండదు, భూమి లేనట్టుగానే ఉంటది రికార్డు, కానీ సైడ్ లో గ్రామాల్లో సాగు చేసుకొని ఉంటున్నారు. మంచి 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, మినిమం ఎకరాలు సాగు చేసుకుని ఉంటున్నారు. వాళ్ళకి లేకున్నా రికార్డు లేకున్నా కూడా వాళ్ళు సాగు లేకున్నారు, జెన్యున్ గా చూస్తే వ్యవసాయం ఉంది, నడుస్తుంది, మరి రికార్డు లేనంత మాత్రాన భూమి లేనట్టు కాదు కదా, చేస్తున్నాడు కాబట్టి ఆయన అనర్హుడు అన్నారు. నేను గైడ్లైన్స్ ఆయన అర్హుడు కాదన్నా. ఈ విధంగా రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీస్ కలిసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది కొత్త స్కీమ్, గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ప్రభుత్వము, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ లబ్ధిదారులను గుర్తించే క్రమంలో దయచేసి మీకు అవగాహన ఉండాలనే అంశం మీదనే ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సో ఇది ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ రెవెన్యూ స్టాఫ్ చూస్తారు. ఇంకా మూడోది ఇందిరమ్మ ఇంట్లో ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు సర్వే చేశారు. సర్వేలో ఎవరికి ఏ గుడిసెలు ఉన్నాయి, ఏ బిల్డింగ్స్ ఉన్నాయి, ఏ హౌసెస్ ఉన్నాయి అనేది పైనుంచి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ మళ్ళీ మన మండలికి వస్తుంది, మండలి నుంచి కార్యదర్శులకు ఇస్తాము. కార్యదర్శులు 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యన ప్రతి పోస్టులో వచ్చి ఫార్మల్ గా చూస్తారు. ఈ ఇచ్చిన లిస్ట్ లో ఒకటి స్లాబ్ అన్నా, 30 గుర్తిలు అన్నాము, తర్వాత గడ్డితో కప్పిన గుడిసె అన్నాము, చుట్టూ మామూలుగా కప్పుకున్న ఇల్లు అనుకున్నాం. మళ్ళీ ఒకసారి వీళ్ళ లిస్ట్ ప్రకారం 24వ తేదీ మధ్యన ప్రతిరోజు ప్రతి 5 గ్రామాల్లో గ్రామ సభ జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కాదు, ఒకే రోజు, ప్రతి రోజుకు 5 గ్రామాల్లో జరుగుతుంది. ఆ విధంగా 5, 5, 5, 25 గ్రామాలు కవర్ చేయాలి, 5 రోజుల్లో కవర్ చేయాలి. సో ఆ విధంగా ఈ గ్రామ సభ పెట్టేటప్పుడు ఈ గ్రామ సభలో 4 స్కీముల లిస్టులు జరుగుతారు. అక్కడ ఇందిరమైన్లు ఇంతమందికి, రైతు భరోసా ఇంతమందికి ఐడెంటిఫై చేశాము, రేషన్ కార్డు ఇంతమందికి ఇవ్వబోతున్నాము. తర్వాత ఇంకోటి ఏంటి, దయచేసి చెప్పిన డిస్కషన్స్ లో చాలా డౌట్స్ విలేజ్ లో ఫీల్డ్ లో పనిచేసి కూడా వస్తాయి. ఏ డౌట్స్ వచ్చినా, ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా లోకల్ పంచాయతీ ఎక్కడ ఎలాంటి డౌట్ ఉన్నా అడగవచ్చు. చివరికి మీ ఆమోదం ఇక్కడ అధికారులు పనిచేస్తారు. అధికారులు పనిచేసే క్రమంలో అధికారులు చేసే ఓవర్లకు కావచ్చు, కావాలని తప్పు కాకపోవచ్చు, చేసే క్రమంలో మీరందరూ మనం అందరం కలిసి సరి చేసుకొని ఈ ఏదైతే బెనిఫిషరీ 4 స్కీములకు సంబంధించిన బెనిఫిషరీ ముఖ్య అతిథులు మరియు గౌరవ మండల
ఆ స్పెషల్ ఆఫీసర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఏ డౌట్ ఉందా ఏదున్నా మాట్లాడతారో. ఈ 4 స్కీములు కూడా సార్ మాట్లాడిన తర్వాత సభ క్లోజ్ అవుతుంది. ఆఫీస్లో ఉన్నారు, మీ ఆఫీస్లో ఉన్నారండి సార్. ఉన్నారు సార్. రండి మీ ముందుగా ఇప్పుడు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మందాపేట మండలంలో మీ పబ్లిక్ చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది వచ్చేళ్ళు మీ వల్లనే ఈ 4 స్కీమ్లు సక్సెస్ అయింది. మీ వల్లనే 4 స్కీమ్లు సక్సెస్ కాకుండా పోతాయి. ఎందుకంటే మీరు దీన్ని మంచిగా యూజ్ చేస్తే మంచి సక్సెస్ఫుల్ అయింది. ఎంప్లాయీస్ ఏం చేయలేదు. మీరు చెప్పింది మీకు చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. పైన హైరార్కీ సిస్టంలో ఒక్క మాట వింటారా? ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీ టైంను మాకు వినియోగించి పబ్లిక్ కోసం మీరు వినియోగించి ఇక్కడికి వచ్చినందుకు మీకు పదే పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మండల అధికారికి, తర్వాత మా తహసీల్దార్ గారికి, అందరికీ మీడియా మిత్రులకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను జస్ట్ ఇప్పటి వరకు మీకు నాకు తెలిసి మీరు చెప్పినంత టోటల్గా మీరు అవగాహన చేసుకున్నారని అనుకుంటున్నా. నేను అది చెప్పడం వల్ల మీకు తీసుకెళ్ళి మీరు వెళ్ళిపోయి పారిపోయే అవకాశాలు అదేదో నేను అంటే లంచ్ ఈ 4 స్కీమ్ల గురించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డ్స్ చాలా 10 సంవత్సరాల నుండి ఇవ్వలేదనేది జగన్ పెరిగిన సత్యం. దానిలో భాగంగా ఈ రోజు మీకు రేషన్ కార్డు వస్తుంది. అయితే చాలా మంది ఎగిరి గంతులు వేసే అవకాశాలు ఉన్నాయి కనుక జనరల్ గా ప్రతి స్కీమ్ లో ఇంప్లిమెంటేషన్ రేషన్ కార్డు ఉంటేనే దానికి ఒక విలువ అనేది మన సొసైటీలో తెలిసింది. ఆ రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు కనుక దాన్ని సద్వినియోగం చేసుకొని మీ మండలాలకి, మీ గ్రామాలకి మనం ఏం చేస్తామంటే ఒక రోజు మీటింగ్ పెడతాం, ఇంకొక రోజు గ్రామ సభ కండక్ట్ చేస్తాం. ఆ గ్రామ సభలో మా ఎంపీఓ గారు కొంచెం మీకు ఒక టెంట్ వేసి చైర్స్ వేసి మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదైతే డిస్కస్ చేసామో ఆ డిస్కస్ ను మేము అక్కడ వివరిస్తాం. ఏది డిస్కషన్ ఇలా ఇంతమందికి ఎలిజిబిలిటీ వచ్చింది, ఇంతమందికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తే మీరు సామరస్యంగా గొడవ పడకుండా మాకు ఆ రిపోర్ట్ ఇస్తే మేము హ్యాపీగా మేము రాసుకున్నాం. మీ అందరికీ సాయం చేయడానికి అందరికి మా స్టాఫ్ అందరూ ఉన్నాం. ఒకవేళ రాని పరిస్థితుల్లో ఇప్పుడు మేము చేసేది మీరు కూడా చేసేది ఏంటంటే ఆల్రెడీ మన కులగణంలో ఏదైతే రికార్డు మీరు స్వయంగా తెలిపిన రికార్డు ప్రకారంగానే మనకు వచ్చినాయి ఆ లిస్టు. ఒకవేళ సార్ మేము అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నామంటే మళ్ళీ కూడా రాసుకోవడానికి సిద్ధంగా ఏది ఎవరైతే రాలేదో రాని వ్యక్తులేని కూడా రాసుకొని పైకి పంపిస్తాం. ఏది ఆ కులగణంలో ఏదైతే రాసుకొని పరిస్థితి ఎలిజిబిలిటీ నుండి రాసుకోలేని వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ మేము నమోదు చేసుకుంటాం. ఒక రిజిస్టర్ తెచ్చుకుంటాం, ఆ రిజిస్టర్లో నమోదు చేసుకొని పైకి పంపించడానికి ట్రై చేస్తాం. అదొకటి ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఈ 3 స్కీమ్ల గురించి అవగాహన ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మీరే మాకు గైడ్ చేయాలి, ఎందుకంటే అది చేస్తే మాకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది దాన్ని ఏమంటారు ఆ సార్ చెప్పిండు
ఏమని అక్కడ మొత్తం భూములన్నీ డబ్బులు వచ్చేస్తున్నాయి సార్, ఇప్పటికీ ఆ భూములే లేవు, ఆ కాస్ట్ లేదు అన్నారు. మా రికార్డు ప్రకారంగా తీస్తాం. ఒకవేళ బై ఓవర్ సైడ్ ఒకవేళ వచ్చేది ఉంటే ఇది ఆల్రెడీ దాని కవర్ అయ్యి సార్ దీనికి తీసేయండి అని మీరు ప్లాట్ఫామ్ లో చెప్పలేని పరిస్థితిలో, ఆ ప్లాట్ఫామ్ లో చెప్పలేని పరిస్థితిలో ఉంటే మా మరో గారు కానీ మా ప్రెసిడెంట్ కానీ ఈ ఫలాన్ని ఆల్రెడీ ఉన్నది అని అంటే మీరు ఏం కట్టు కావాల్సిన అవసరం లేదు అక్కడ. తర్వాత మాకు చెప్తే మేము తీసేస్తాం. ఒకవేళ తీసేసిన తర్వాత ఇది కావాలంటే రాదు అంటే మీకు ముందే కాస్ట్ మీరే ముద్రేసింది కదా దాన్ని ఏం చేయాలో చేసేసి చేస్తాం. ఇప్పుడు మనకి చెప్పడానికి రాలేదు, ఇవన్నీ మీరు చెప్పి ఉన్నారు. ఒక కొంత క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం. మీకు ఎవరికైనా లేదు అంటే దాని కోసం అంటే మీ సార్ బట్టి 5 నిమిషాలు నాలుగు సబ్జెక్ట్ ఉన్నాయి సార్. నాలుగు నోడల్ ఆఫీసర్స్, ఒకరు ఎంఆర్ఓ గారు, ఎంఏఓ గారు, బీజీఎస్ వాళ్ళు. ఈ బీజీఎస్ నలుగురు వస్తారు మీ మీటింగ్, నలుగురు వస్తారు. నాలుగు స్కీమ్ల గురించి డిస్కస్ చేస్తారు, 4 స్కీమ్ల గురించి చెప్తారు. దాని గురించి మీరు మాకు అవసరం చేయాలి. అది ఏదో లేదా మీరు చెప్పేది దాని ప్రకారం మీటింగ్ ఫోటో తెస్తాను చేయడం జరుగుతుంది. ఏ పని చాలా భూమి పట్టాలే రైతులు అది కూడా రాజుపట్ట రాలేకుండా రాజుపట్ట పట్టాలే 5-34 సంవత్సరాలు గ్రామం అది. ఈ మధ్యకాలం పట్టాలే భూములు రైతులు ఇల్లు డబ్బులో కరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కువైనా 3 సార్లు ఆయన కూడా అదే ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ పట్టాలి. ఏమండి ఈ 16 జీరో వరకు జరిగేది ప్రోగ్రామ్ అదే. ఏది ఏమండి మీరు సమస్య చెప్పుకున్నారు కదా, నా మాట వినండి. ప్రతి గ్రామ పంచాయతీ వారిగా రెవెన్యూ వారిగా లిస్టుతో వస్తారు. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వినండి, లాస్ట్ ఒక 5 నిమిషాలు అందరూ ఒక 5 నిమిషాలు ఫైనల్ గా. ఫస్ట్ ఒకటి రైతు భరోసా. రైతు భరోసాకి ఏంటంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు ప్రతి గుంటకు రైతు బంధు వస్తుంది. రైతు భరోసా ఫస్ట్ పాయింట్. ఏది నువ్వు భూమి ఖాళీ పుచ్చుకున్నా కూడా యోగ్యంగా ఉండాలి. సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి గుంటకు భూమి వస్తుంది. రైతు భరోసా వస్తుంది. కొన్ని కారణాల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు బాగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వేరే వేరే భూములు తీసుకోవాలి. ఏది కుట్టాలకు చెట్లకు వాడికి రావు, అది తీసేస్తారు. నేను మాట్లాడినాక తర్వాత మాట్లాడుతున్నాను. అది రైతు భరోసా. రైతు భరోసాకు రేపటి నుండి గ్రామాల వారీగా రెవెన్యూ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు లిస్టు పట్టుకొని వస్తారు. దీనికి యాజ్ ఎ పెద్దలుగా మీ అంటే మీ ధర్మం, మీ బాధ్యత, మీ ధర్మం ఏంటంటే ఈ లిస్టులో పట్టుకొని అసలు చదివినప్పుడు నేను 15 భూమి ఉందా లేదు, ఇది వ్యవసాయ యోగ్యమైందా కాదా, ప్రతి గుంట తిరగాలంటే 6 నెలలైనా కాదు, ప్రతి గుంట తిరగాలంటే 6 నెలలైనా కాదు. ప్రతి విలేజ్ కష్టం కొంచెం ఊర్లో ప్రతి
ప్రతి ఊర్లో కొందరు ముఖ్యులు ఉంటారు. ఆ రెవెన్యూ వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళతో మీ మధ్య కొంచెం సమన్వయంతో మీ ఊర్లో పార్టీలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి ఆ విలేజ్ నుంచి వాళ్ళు ఆ లిస్టు ఫైనల్ చేసే బాధ్యత మీది. ఏది ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆయనకు భూమి ఏది యోగ్య ఏది సేద్యానికి పనికిరాని భూమి కూడా రాసుకొని పోయిన మళ్ళీ ఊరు దాటి బయటకు వచ్చినాక ఆ మాట రాదు. మీరందరూ సమన్వయంతో పనిచేసుకోండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేసుకోవాలి కానీ ఇట్లాంటప్పుడు జర గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినప్పుడు ఊర్లో సమన్వయంతో పోండి. జర ప్రభుత్వానికి ఇటు అధికారులకు మధ్య వారధిగా పనిచేసి అక్కడ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. మీరు కూడా పనిచేస్తే మాది మాకు మంచి పేరు, మీకు మంచి పేరు. అంటే ఒక ఎలిజిబుల్ బెనిఫిషరీకి ఇబ్బంది పడద్దు. నాన్ ఎలిజిబుల్ అంటే ఎక్కడ సామెత ఉన్నది, అది బాగుంటుంది కానీ జనరల్ చెప్తున్నా. అర్హుడైన వ్యక్తికి ఇబ్బంది పడద్దు. అర్హత లేని వ్యక్తి కూడా వచ్చిన మంచిగా అర్హత ఉన్నాడు ఇబ్బంది పడి నాకు రాలేదని బాధపడదు. ఫస్ట్ రైతు భరోసాలో లిస్టుతో రాస్తారు. ఇటు రెవెన్యూ మా లిస్టులు ఉంటాయి, వాళ్ళ లిస్టులు ఉంటాయి. మీకు వచ్చే ముందు పంచాయత్ సెక్రటరీస్ దండో వేపిస్తారు. ఈ 4 స్కీమ్స్ మళ్ళీ ఒక స్కీమ్ కాదు. రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరా ఆ ఒక్క రోజులో అయిపోవాలి. ఆ విలేజ్కి వస్తే ప్రతిరోజు రావాలంటే దీన్ని నేను చెప్పిన 6 నెలలైనా కాదు. కాబట్టి మీరు అందరూ కొంచెం మీ వ్యక్తిగత పనులు 1 గంట 2 గంటలు మానుకునైనా వాళ్ళకు సహకరించి ఇచ్చేయండి. ఏది ఇది 16 నుంచి 20 వరకు. ఇక మీకు తెలుసు మళ్ళీ ఇందులో మాత్రమే భరోసా అంటే గుంట భూమి ఉండద్దు, 20 రోజులు 15 నెలలు కలిగి ఉండాలి. అది కుటుంబం యూనిట్, మనిషి యూనిట్ కాదు, కుటుంబంగా యూనిట్. ఇంట్లో 5 ఉంటే మనిషికి 4 రోజులైనా పని చేయాలి. 20 నేను మనిషికి 20 రోజులు పని చేస్తే ఆయన 60 కాదు. మళ్ళీ వాళ్ళు గుంట భూమి ఉండాలి. రెండవది. మూడవది రేషన్ కార్డు చెప్పినట్టు రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు కొంచెం చెప్పింది. సార్ కూడా కొంచెం లిబరల్ గా చూడండి. రేషన్ కార్డులో అన్నారు వాళ్ళు కూడా దానికి రెడ్డి గారు అనేది సూపర్వైజర్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీస్ విలేజ్ వస్తారు. ఆ లిస్టు పట్టుకొని వస్తారు. 1206 పేర్లలో ప్రతి విలేజ్ కు 100, 150 ఎన్నో ఉంటాయి. ఆ లిస్టు వారి మీరు చూడండి. దాని బెనిఫిషరీ ఎవరు కరెక్ట్ ఉన్నారో చూడండి. ఇంకోటి ఏంటంటే మన ఎంఎస్ఓ గారు అన్నట్టు రేపు 21 నుంచి 24 వరకు మన గ్రామ సభలో ఆమోదం తెలపాల్సింది మీరే. రేపటి నుంచి 20 వరకు మేము బాగానే సంబరపడతాం. మేము సెలక్షన్ చేసిన పని అయిపోయింది కాదు. గ్రామ సభ ఆమోదం తెలపడం అది ముఖ్యమైనది. ఆ వేరే టైంకి వచ్చినాక సార్ మనం మీరు రాసుకోపోయింది అంతా తప్పే సార్, ఈ గ్రామ సభ ఆమోదించలేము అంటే మాత్రం మళ్ళీ ఏది నా పేరు ముఖేష్ అయినా కాడిపోతుంది మళ్ళీ అక్కడికి వస్తుంది. కాబట్టి 16 నుంచి 20కి ఇది ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ అర్హత గల వ్యక్తిని మనం సెలెక్ట్ చేయడంలోనే మన ఫలితం అనేది అధికారుల పనితనం మీరు మాకు సహకరించే దానిలోనే ఉన్నది. 21 నుంచి గ్రామ సభ ఈ 16 నుంచి 20 వరకు కార్యక్రమం సక్రమంగా జరిగింది అనుకోండి. 21 నుంచి 24 వరకు గ్రామ సభ పెద్ద ఇబ్బంది ఏముండదు. సార్ ఈ చదివిన పిల్లలు కరెక్టే సార్ ఇది ఓకే అని రాజుమని ముద్ర వేస్తారు వచ్చేస్తారు. అది కూడా ఈ గ్రామ సభలో లేని అర్హత ఉన్న వాళ్ళు చదవం, అర్హత లేని వాళ్ళు ఎవరున్నారో చదువుతారు. ఏది రైతు భరోసా వాడు మిగతా వాటికి మాత్రం అర్హత ఉన్న వాళ్ళు చదువుతారు. ఒక ఊర్లో 1000 ఎకరాలు ఉంది. ఎన్ని ఎకరాలు తీసేస్తాం అనేది చెప్తాం రైతు భరోసా. మిగతా చదవం. ఆ 1000 ఎకరాలు కావాలంటే 4 గంటలు పడుతుంది. అది వాళ్ళ కాదు. 10 ఎకరాలు తీసేస్తాం, 5, 3, 2, 1 అసలు మొత్తానికి తీసేస్తలేమా అనేది చెప్తాం. మిగతా స్కీమ్స్ మాత్రం బెనిఫిషరీ వారిగా చదువుతాం. అందరం ఏకగ్రీవంగా మేము ఆమోదిస్తున్నాము, మీరు సెలెక్ట్ చేసిన బెనిఫిషరీస్ మాకు ఓకే అన్నాక ఆ విలేజ్ స్పెషల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ జీపీ రిజల్యూషన్ పాస్ చేసి దానికి ఆమోదం తెలిసినాకనే అది కలెక్టర్ గారికి పోయి కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పోయి దాని ద్వారా స్టేట్ గవర్నమెంట్ పోతుంది. 26 నుంచి బెనిఫిషరీస్ కి అది డబ్బులు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు 26 నుంచి లాంచ్ నాకు ప్రారంభమైంది. ఇది ఫైనల్ నేను చెప్పదలుచుకుంది. ఏమన్నా తదుపరి డౌట్ ఉంటే మీరు చెప్పగలరు, కానీ కాంట్ లేదు. చెప్పండి అధ్యక్షులు గారు, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా? కూర్చోవచ్చు కదా.
రాజు. ఏం చేయాలో చెప్పు. నీ పూర్ణాంతం వచ్చినప్పుడు చదివిపిస్తారు. అట్లా పెట్టి నీ ఊరికి వచ్చినప్పుడు చదివిపిస్తాడు. ఇప్పుడు ఒక గోడౌన్ కింద అనుకున్నది ఆయన రైతు బంధు రాదు, లేకపోతే వ్యవసాయ యోగ్యం లేని భూమి గుట్ట కింద ఆయన పోలీసు రైతు బంధు తీసుకున్నాడు, ఆయన రావట్లేదా డైరెక్ట్ చెప్తారు. అది ఇట్లా తీసుకెట్టమంటే ఏదో